పచ్చి కొబ్బరి, బెల్లంతో ఈ హెల్తీ బర్ఫీని ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిదండి. ఎలా చేద్దామో చూసేద్దామా? హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. కోసం బాగా ముదిరిన కొబ్బరికాయలను తీసుకొని పగలగొట్టి లోపల గుజ్జుని సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సెపరేట్ చేసిన పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేయటం వలన కొబ్బరి కూర అనేది బాగా వస్తుందండి. మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా ఉండవు. ఒకవేళ మనం పెద్ద పెద్ద ముక్కలు మిక్సీ జార్‌లో ఏసినట్టయితే ఈక్వల్‌గా అంతా ఒకేసారి మనకి కూరలాగా రాదనమాట. కొంచెం కొబ్బరి కూర ఉంటుంది. మధ్య మధ్యలో ముక్కల్లా తగులుతుందండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొబ్బరి కూరని కొలిచి తీసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి కూర తీసుకుంటున్నామో దానికి సమానంగా స్వీట్‌నెస్ కోసం చక్కెరని గాని, బెల్లాన్ని గాని తీసుకోవాలండి. నేనైతే 4 కప్పులు కొబ్బరి కూరని తీసుకుంటున్నానండి. అలాగే వేరొక గిన్నెలో 4 కప్పులు బెల్లాన్ని తీసుకొని, పావు కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టాలండి. ఇక్కడ మనం పోసే నీళ్ల క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ నీళ్లు పోస్తే మనకు పాకం రావడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. చూడండి, మనం తీసుకున్న బెల్లం 2, 3 నిమిషాలకి చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లాన్ని మనం కొబ్బరి తీసుకున్న పాన్‌లోనే వడకట్టి తీసుకోవాలండి. ఇలా వడకట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా రాళ్ళుంటే పోతాయండి. ఇప్పుడు ఈ పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్‌లో 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని స్వీట్‌నెస్ కోసం 2 కప్పులు పంచదారని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కప్పున్నర పంచదారని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ పైన వేరే పక్క పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఒక పక్క బెల్లం కొబ్బరి కూర ఉడుకుతుంది. ఇంకొక పక్క పంచదార కొబ్బరి కూర ఉడుకుతుంది. 2 పాన్‌లో కొబ్బరి, పంచదార, బెల్లం కరిగి పాకం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. కొబ్బరి అంతా బాగా ఉడికి హల్వా టేస్ట్ వచ్చి పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనే స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్‌లోనే మీకు నచ్చితే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఉడికిన కొబ్బరిని మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చండి. లడ్డూల్లాను చేసుకోవచ్చు. అలాగే బర్ఫీల్లా కూడా చేసుకోవచ్చు. బర్ఫీ షేప్ రావడం కోసం ఒక ఫ్లాట్‌గా ఉన్న బౌల్ గాని, లేదు అంటే ఏదైనా బాక్స్ గాని తీసుకోండి. ముందుగా బెల్లంతో ఉడికించిన కొబ్బరిని ఒక లేయర్‌లా వేసుకోండి. దీనిపైన షుగర్‌తో ఉడికించిన కొబ్బరిని ఇంకో లేయర్ వేయాలండి. దీన్ని ఒక అరగంట పక్కన వదిలేస్తే సెట్ అవుతుందండి. పైన మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం పచ్చి కొబ్బరి స్లైసెస్‌ని పెడుతున్నానండి. ఈ స్లైసెస్‌ని నేను కొంచెం ఆరిపోయాక పెడుతున్నానండి. అందుకే సరిగ్గా అతుక్కోవట్లేదు. మీరు మాత్రం తడిగా ఉన్నప్పుడే పెట్టుకోండి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్‌లో బర్ఫీల్లా కట్ చేసుకోవడమేనండి. ఈ బర్ఫీ కింద సాఫ్ట్‌గా, పైన క్రంచీగా భలే టేస్టీగా ఉందండి. ఇలాగే కొన్ని లడ్డూలు షేప్ చేశానండి. ఈ లడ్డూల పైన పచ్చి కొబ్బరితో గాని, లేదు అంటే బాదంతో గాని గార్నిష్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయో. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మనం చేసిన కొబ్బరి బర్ఫీలు కానీ, లడ్డూలు కానీ 15 డేస్ నుంచి 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే 1 మంత్ వరకు కూడా ఇలాగే ఫ్రెష్‌గానే ఉంటాయండి.